అధ్యాయం అపోస్తుల కార్యం 7వ అధ్యాయము అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 44వ వచనం నుంచి నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అతడు చూసిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకున్న వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనులను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోకి దాన్ని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అలాగే ఇంకొక లేఖన భాగం చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితిని. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెను కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఓన్లీ బిలీవ్, లార్డ్ ఐ బిలీవ్, Lord we believe, all things are possible. Only believe. Jesus is here, Jesus is here, all things are possible. Only believe. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, చదవబడిన లేఖన భాగానికి ఆశీర్వాదాలు జోడించి నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మా ప్రభుని యేసుక్రీస్తు అని మీ నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్న పరిశుద్ధులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి సమస్త మహిమ ఘనత యుగయుగములకు దేవునికే కలుగును గాక. ఆమేన్. ఈరోజు అత్యంత ఉచితమైన కృప, దేవుని యొక్క ఆయన ప్రణాళిక మనందరిపై ఉందని మనం నమ్ముదాం. ఈరోజు ఎంతమంది దేవుడి కొరకు, అంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలని ఆశపడి వచ్చున్నారు. నిజంగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు. ఈరోజు నీకు వాక్యం ఏం అర్థం కాలేదంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంటి దగ్గర సిద్ధపడలేవని అర్థం. సిద్ధపడి రాలేదు, నువ్వు వాక్యం పట్ల ఆసక్తి లేవనేది అర్థం. అదవుతుందమ్మా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే సిద్ధపడి ఇచ్చున్నారో, సిద్ధపడిన ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడునగాక, వారి ఆత్మీయ నేత్రములు తెరవబడునగాక, వాక్యం వారికి అర్థమగునగాక. ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే మా అందరికి చెవులు లేవని అర్థం కాదు. ఈ చెవుల గురించి కాదు కానీ మాట్లాడేది, ఆత్మ చెప్పుచున్న మాట ఆత్మ చెవిలు కలిగిన వాడు మాత్రమే వినగలుగుతాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి సంఘమా, మనము చాలా దౌర్భాగ్యమైన, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం అనడానికి ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితులే ఒక నిదర్శనం అని నేను చెప్పబోతున్నాను. అంటే చూడండి, క్రైస్తవుల మీదకి దాడి, క్రైస్తవుల మీదకి హింసలు, దేవుడు నమ్ముకున్న బిడ్డల మీదకి ఒత్తిడి రాబోతుందంట. ఆమేన్ చెప్పండి. దేవుడు ఒత్తిడి చేస్తున్నాడు అంటే కారణం ఏంటంటే నిన్ను ఖాళీ చేస్తున్నాడని అర్థం. ఆమేన్ చెప్పండి. నిన్ను ఖాళీ చేస్తున్నాడంటే కారణం ఏంటంటే ఆయన తన ఆత్మతో నింపుతాడని అర్థం. ఏ వ్యక్తి అయితే ఖాళీ చేయడానికి ఇష్టపడ్డాడో, ఏ వ్యక్తి అయితే ఖాళీ అవడానికి ఇష్టపడుతున్నాడో ఆ వ్యక్తిని దేవుడు తన ఆత్మతో నింపుతాడు. ఏ వ్యక్తి అయితే ఖాళీ చేయబడడానికి ఇష్టపడడో దేవుడు తన ఆత్మను ఎన్నడూ కూడా ఆ వ్యక్తికి ఇవ్వడంట. దేని చేత ఖాళీ చేయబడాలంటే లోకం చేత, ఆచారాల చేత, కుల మత సిద్ధాంతాల చేత మనం ఏం వాళ్ళంటే వేరు చేయబడాలి, ఖాళీ చేయబడాలి. కులంతో మనకి పని లేదు, మతంతో మనకు పని లేదు, వర్గంతో మనకు పని లేదు, జాతులతో పని లేదు. మనకు ఉండవలసిన ఒకే ఒక పని అంటే దేవునితో మాత్రమే. అంతగా నువ్వు ఖాళీ చేస్తే, నువ్వు ఖాళీ చేయబడితే దేవుడు తన ఆత్మ చేత నిన్ను
తిప్పుతాడంట. ఇంకో మాట చెప్పాలంటే తన బిడ్డల్ని ఖాళీ చేయడానికే దేవుడు వారి మీదకి ఒత్తిడి తీసుకొస్తున్నాడంట. ఇంకో మాట చెప్పాలంటే అదే కుండలో ఉన్నటువంటి నీటిని ఖాళీ చేయాలంటే దాన్ని ఎత్తి పడేయాల్సిన అవసరం లేదు, ఇలా బోర్లు తిప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దాని మీద ఒక పీడనాన్ని లేదంటే ఒక ఒత్తిడిని ఆ కుండలో కలగజేస్తామో దానిలో నీరంతా కూడా బయటకు వచ్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. అలాగే క్రైస్తవుడిలో కూడా అంటండి, దేవుడు ఒక బలమైన శ్రమల ద్వారా, ఒక వ్యతిరేకమైన వ్యక్తుల ద్వారా ఒక బలమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు ఎందుకు నీ మీదకి అంత ఒత్తిడి వస్తుందంటే నీ భక్తి జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని చెడగొట్టడానికి ఎందుకు అంత ఒత్తిడి వస్తుందంటే దేవుడు నిన్ను లోకంలో ఖాళీ చేయబోతున్నాడు. ఎందుకంటే దేవుడు తన పరిపూర్ణ వధువుగా నిన్ను తయారు చేయడానికి, తన ఆత్మచేత నింపడానికి, పరిపూర్ణ మానవ స్వరూపాన్ని ఇవ్వడానికి, ఆయన వధువుగా నిన్ను తయారు చేయడానికే దేవుడు నీ మీదకి ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడికమ్మా నువ్వు ప్రాముఖ్యం. దేవుడు చూసేది వ్యక్తిగతాన్ని, కుటుంబంతో ఉన్న దేవుడే కానీ దేవుడికి కావాల్సింది నువ్వు వ్యక్తిగతంగా కావాలి. ఎప్పుడు మీదకి ఎందుకు ఒత్తిడి వస్తుందంటే, ఒక క్రైస్తవురాలుగా దేవుడిని నమ్ముకున్న బిడ్డకు నీ మీదకి, నీ బిడ్డల నుంచి, నీ భార్య నుంచి, నీ భర్త నుంచి, నీ సంఘం నుంచి, ఇతరుల నుంచి ఎందుకు నీ మీద ఒత్తిడి వస్తుందంటే కారణం ఏంటి తెలుసా? నిన్ను ఖాళీ చేయడానికి, నిన్న ఆ ప్రజల్లోంచి తప్పించడానికి, నిన్న ఆ ఉగ్రతలోంచి తప్పించడానికి, నిన్న ఆ స్వజనంలోంచి బయటికి తీసుకురావడానికి, దేవుడు తన వాగ్దాన దేశంలో నిన్ను నిలబెట్టడానికి. ఇది మనకు అర్థం కాక పిచ్చి మొహాల్లా కన్నీళ్ళు గరుస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఇంక మాకు దిక్కు లేదు, అయ్యో ఎంత ప్రార్థన చేసినా మా ఆయన మారట్లేదు, మా ఆవిడ మారట్లేదు, మా పిల్లలు మారట్లేదు అనుకుంటున్నాం. తెలీదా? దేవుని వాక్యం ఇది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడువక ప్రేమిస్తున్నాడు, నిన్ను కావాలనుకుంటున్నాడు. అందుకోసమనే నిన్ను దక్కించుకోవడం కోసం నిన్ను ఖాళీ చేసి నీలోకి ఆయన రావాలనుకుంటున్నాడు. ఎందుకు ఖాళీ చేయాలంటే ఆయన రావడానికి నీలో అవకాశం లేదు. నీలో ఆయన వచ్చేయడానికి సందు లేదు. ఆయన వచ్చి నివసించడానికి ఏం లేదంట, నివాస స్థలం లేదంట. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఎలుకలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవలుచుకోవడానికి ఏం లేదంట, స్థలం లేదు. ఇప్పుడు ఆ స్థలము మీలో లేదు కాబట్టి ఆ స్థలమును ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట, చెత్త అంతా తీసేస్తున్నాడంట. కొత్త వస్తువు పెట్టాలంటే చెత్త అంతా పడేయాల్సింది. ఆమేన్ చెప్పండి. కాబట్టి దేవుడు నీలో ఉన్న పాత లోత జీవితాన్ని అంతటిని కూడా పక్కన పెట్టేసి అది ఖాళీ చేసి దేవుడు తన ఆత్మతో నింపబోతున్నాడు. అర్థమవుతుందా? ఈ రోజున క్రైస్తవుల మీదకి ఎందుకు ఇంత దాడి వస్తుందంటే, వధువు తన విశ్వాసంలో పరిపూర్ణలోకి రాబోయే సమయం వచ్చిందంట. అంటే మనందరం కూడా విశ్వాసంలో పరిపూర్ణలయ్యే సమయం రాబోతుందంట. అంత మాత్రమే కాదు, వధువు ద్వారా దేవుడు తన పరిచర్యను జరిగించే సమయంలోకి మనం వచ్చి ఉన్నామంట. ఏంటి ఆ సమయం అంటే, దేవుడు పలికితే జరిగినాయి, ఈరోజు వధువు పలికితే జరగాలి. ఇప్పుడు దేవుడు వధువు పరిచర్య జరిగించడం కోసమే దేవుడు ఏం చేస్తున్నాడంట, వధువు మీదకి ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఏం తీసుకొస్తున్నాడు? వధువు మీదకి ఒత్తిడి తీసుకొస్తున్నాడంట. ఆ వధువు మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి క్రమము, ఆ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభించబడింది. ఆమేన్ చెప్పండి. ఏబుకి అంతటి శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? నేను చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఏబుకి అంతటి శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? ఏబు నీతిమంతుడే, యథార్థవంతుడే. ఊజు దేశమందు ఏబు అంటే ఒక భక్తిపరుడు, యథార్థవంతుడు ఉన్నాడు, దేవుడే గొప్ప సాక్ష్యం పలికాడు. మరి అంతటి శ్రమ ఏబుకి ఎందుకు వచ్చిందంటేనంట, ఏబుని దేవుడు పరీక్షించదలిచాడంట. ఏబులో ఉన్న అవిశ్వాసాన్ని ఏబే తనంతట తాను తీసివేసుకుంటాడేమో చూశాడంట దేవుడు. ఏబులో ఉన్న అవిశ్వాసం ఏబు ఎంతటికి తీసుకోలేకపోతున్నాడు. ఏబులో అవిశ్వాసం ఉంది, ఏబు ఎంతటి కూడా దాన్ని తీసుకోలేకపోతుంటే ఏబులో నుంచి దేవుడంట అవిశ్వాసాన్ని తీసివేసే ప్రక్రియ ప్రారంభించాడంట. ఎప్పుడైతే దేవుడే తన ప్రక్రియను ఏబులో నుంచి అవిశ్వాసాన్ని తీసివేయడం ప్రారంభించాడో అందుకు ఏబుకి శ్రమలు వచ్చినాయి. ఆమేన్ చెప్పండి. ఏబులో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయడానికి దేవుడు ఒక ప్రక్రియ ప్రారంభించాడంట. ఈ రోజున వధువును పరిపూర్ణం చేయడానికి దేవుడు ఒక ప్రక్రియ ప్రారంభించాడు. సంగమా, ఏ దినమున ఏమి సంభవిస్తే ఎవరికి తెలియదు గనక జాగ్రత్త కలిగి సిద్ధపాటు కలిగి వారు వలసి ఉండవాలి. మనందరం కూడా ఏ దినమున చచ్చిపోతాం ఎవరికి, కానీ నువ్వు చనిపోయే టైంకి నువ్వు సిద్ధపాటు కలిగి నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని కృప పొందుకున్న దానికి నీవు నేను ఉండాలి. ఇంకా నీ రక్షణ విషయంలో, బాప్తిసం విషయంలో ఇంకా నిర్లక్ష్య ద్వారుడితో ఇక్కడ కూర్చున్న వారుగా ఉంటే, ఈరోజే చెప్తున్నా, నేడే మిక్కిలి అనుకూల సమయం.
బాప్తీసం తీసుకో, రక్షణ పొందు, బాప్తీసం తీసుకో, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడు. ఒకవేళ నమ్మి రక్షణ పొంది బాప్తీసం తీసుకొని కూడా నీ క్రియలు సరిగా లేకపోతే నువ్వు మరలా విడిచిపెట్టిన అదే అలవాట్ల వైపు, అదే పాపాల వైపు వెళ్తుంటే దిక్కు మాలిన పరిస్థితి, అడుక్కు తినే పరిస్థితిని కూడా దేవుడు కలగజేస్తాడు. దేవుడు ఊరుకోడండి. నువ్వు మనుషులతో కూడా ఆడే దేవుడు. బాప్తీసం తీసుకొని తప్పుడు పనులు చేస్తున్నావు అంటే దేవుడితో ఆడుతున్నట్టు ఆటలు. మనుషులతో కాదు, సంఘంతో కాదు, కాపురతో కాదు. దేవుడు ఊరుకునే దేవుడు కాదు. సంఘం అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పరిస్థితుల పట్ల మీరు ఒక అవగాహన కలిగి ఉండండి. ఈ కాలపు వర్తమానం, నువ్వు ఏ కాలంలో ఉన్నావో, ఏ గడియలో ఉన్నావో, ఎక్కడున్నావో నువ్వు గమనించుకొని మలుచుకోవలసిందిగా ప్రభు పేట మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే అదే దేవుని కృప మన ఎడలో ఉన్నప్పుడు దేవుడే మనల్ని కాపాడతాడు. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలి. ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియదులే, మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నారేమో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. అన్నీ చూస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని దుష్టులకు అప్పగించడానికంటే ముందే జాగ్రత్త పడండి. దేవుడు అంట దుష్టులకు అప్పగిస్తాడంట. కొట్టేవాడికి, చెరిపేవాడికి అప్పగిస్తాడంట దేవుడు. ఆ స్థితిలోకి వెళ్ళమాకండి. దేవుడు ఇప్పుడు జాలి చూపిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు కనికరాన్ని చూపిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు కృప చూపిస్తున్నాడు. ఆయన కృప ఉన్నప్పుడే వర్ధిల్లు. ఆయన కృపలో, ఆయన కృప దాటిపోయిన తర్వాత అయ్యో బాబు రొమ్ములు బాదుకున్నా తిరిగి రాదు. కాబట్టి ఆయన కృప పొందుకొని ఆయన కృపలో ఆయన ఆయన యొక్క దయలో వర్ధిల్లే వారుగా నీవు నేను మనం ఉందాం. ఒకవేళ నీ క్రియలు సరిగా లేకపోతే, రహస్యమైన కార్యాలు చేస్తున్నట్లయితే ఇక చాలు, ఆపేసి. ఇప్పుడు దా చేసావు, ఆనందించావు, సంతోషించావు, విర్రవీగావు, చాలు, ఆపేసి ఈ రోజుతోనే. ఎందుకంటే పరిస్థితులు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మారు మనసు పొందు, రక్షణ పొందు. ఒకవేళ రక్షణ తీసుకొని ఇప్పటికే ఉంటే నీ రక్షణ నువ్వు కాపాడుకో. చాలా జాగ్రత్తగా నీవు నేను ఉండవలసిన వారమే ఉన్నాం. ఆమేన్ చెప్పండి. కాబట్టి పరిస్థితుల పట్ల ఒక అవగాహన, సంఘం పట్ల ఒక బాధ్యత, సహవాసం పట్ల ఒక బాధ్యత కలిగి నీవు నేను ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. సరే, మంచిది. చదవబడిన ఈ లేఖన భాగంలో పోయిన వారం మనం చెప్పిన అంశం పేరేంటి? సమర్పణ. సమర్పణ. సమర్పణ అంటే ఏంటంట? అర్పించుకోవడం, త్యాగం చేసుకోవడం. నేను బ్రీఫ్గా పోయిన వారం చెప్పిన దాన్ని కొంచెం చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. దావీదు అనుకున్నాడంట, దావీదు మహారాజు అర్పణ చేసుకున్నాడంటే నేనే ఒక మంచి అందమైన నగరంలో ఉంటున్నాను, ఒక మంచి ఇంట్లో ఉంటున్నాను, ఒక మంచి పట్టణంలో ఉంటున్నాను, కానీ దేవుని మందసం ఏమో ఒక తేర వెనకాల, ఒక తెర వెనకాల ఉంది. కాబట్టి ఆ తేర వెనకాల ఉన్న ఆ తెర వెనకాల ఉన్నటువంటి ఆ మందసాన్ని ఒక మంచి మందిరాన్ని కట్టాలి. నేనైతే ఒక మంచి ఇంట్లో ఉంటున్నాను, దేవుని మందిరం ఒక పాకలో ఉంటుంది. కాబట్టి నాకులాగా ఒక మంచి ఇల్లు లాంటిది, ఒక దేవాలయాన్ని నేను కట్టాలని దావీదు అనుకున్నాడు. ఒక సమర్పణ కలిగి ఉన్నాడంటే ఎలాగైనా సరే దేవునికి నేను మందిరం కట్టాలి, దేవుని పనిలో నేను నా వంతుగా సహాయం చేయాలి, దేవుని కొరకు నేను నిలబడాలి అని దావీదు ఒక సమర్పణ కలిగి ఉన్నాడంట. సమర్పణ కలిగి ఉండి నాతానుతో ఈ విషయం చెప్పినప్పుడు, నాతాను ప్రవక్త ఇచ్చినప్పుడు నాతాను ప్రవక్త అన్నాడంట, సరే నువ్వు చేసిన ఆలోచన మంచిదే, కాబట్టి నీకు ఆలోచన వచ్చిన ప్రకారంగా నువ్వు చెయ్యి అని చెప్పేసి నాతాను ప్రవక్త దావీదుతో చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి దేవుడు నాతాను దర్శించాడంట. దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పు, ఏమని చెప్పాలి? నువ్వు నా మందిరాన్ని కట్టొద్దు, నువ్వు నా మందిరాన్ని కట్టొద్దు. ఎందుకు కట్టొద్దు దేవుడు మందిరాన్ని? దావీదు ఎందుకు మందిరాన్ని కట్టకూడదు? దావీదు ఏమన్నా చేసిన ఆలోచన తప్ప? దేవుని కొరకు మందిరం కట్టాలి అనే ఆలోచన మంచిదే. దావీదు మంచివాడే, మంచి స్వభావం కలిగిన వాడే, మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడే. తన తండ్రి గొర్రెలను ఎక్కడో అరణ్యంలో కాచుకుంటుంటే అక్కడి నుంచి దేవుడు దావీదును బయటకు తీసుకొచ్చి దావీదుకు గొప్ప పేరును, ఖ్యాతిని, ఘనతను తీసుకొచ్చింది దేవుడే. అటువంటి గొప్ప దావీదు దేవునికి మందిరం కడతానంటే వద్దన్నాడు దేవుడు. ఎందుకు వద్దన్నాడంట? మీ అందరూ తెలుసు ఎందుకు వద్దన్నాడు దావీదుని. దావీదు యుద్ధములు చేశాడు, రక్తము కార్చాడు. కాబట్టి దావీదు యుద్ధము చేసి రక్తము కార్చడాన్ని బట్టి దేవుడు తన మందిరాన్ని కట్టడానికి అవకాశం ఇవ్వాలి. అయితే ఆయన కడుపున పుట్టినటువంటి సొలొమోను ద్వారా దేవుడి మందిరాన్ని కట్టించాడు.
సొలొమోను ద్వారా కట్టించాడు. ఎందుకు దేవుడు సొలొమోను ద్వారా కట్టించాడంటే సొలొమోను జ్ఞానం కలిగిన వాడు, సొలొమోను సమాధానం కలిగినటువంటి వ్యక్తి. దేవుని ప్రజలను దేవుని యొద్దకు నడిపించేటప్పుడు చిన్న వయసులోనే పెద్ద ఘనత వచ్చినప్పుడు చిన్న వయసులోనే దేవుని సంఘాన్ని దేవుని ప్రజలను నడిపించేటువంటి ఆ పరిస్థితి వచ్చేసరికి దేవుని దగ్గర సొలొమోను ప్రార్థన చేస్తాడంటే ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యా చిన్న వయసులోనే నాకు ఇంత బాధ్యతనిచ్చావు కాబట్టి ఈ సంఘాన్ని నీ ఎదుట నిందారహితంగా నిలబెట్టడం కోసం, ఈ సంఘము నీ ఎదుట పరిపూర్ణం అవ్వడం కోసం, ఈ సంఘము నీ జ్ఞానాన్ని పొందుకోవడానికి, ఆత్మీయ స్థితిలో వర్ధిల్లటానికి వారిని ఎలాగో పెంచాలో అటువంటి బుద్ధి వివేచన జ్ఞానాన్ని నాకు దయచే ప్రభు అని సొలొమోను దేవుని దగ్గర అడిగాడంట. ఏం చేశాడు చెప్పండి? సొలొమోను ఏమడిగాడు? బుద్ధి వివేచన జ్ఞానాన్ని అడిగాడంట. దేనికి అడిగాడంట? దేనికోసం అడిగాడంటే తన ప్రజల్ని దేవుని యొద్దకు నడిపించడానికి, పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క ఆత్మలో వారు వర్ధిల్లే విధంగా పెంచడం కోసం, దేవుల్లో వారు ఎలా ఎదగాలో వారికి వారు తెలియజెప్పడం కోసం దానికి కావాల్సింది సొలొమోనుకి జ్ఞానం. వారిని ఎలాగో దేవుని దగ్గర నడిపించాలి, ఎలాగో వారు పరిశుద్ధంగా జీవించేటట్లు చెయ్యాలి అనేటువంటిది దేవుని యొద్ద నుంచి మాత్రమే తెలియజేసుకోవాలని దేవుని యొద్ద విచారం చేసి దేవుని దగ్గర అడిగాడంట. బుద్ధి వివేచన జ్ఞానాన్ని నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేశాడంట. అందును బట్టి సొలొమోను జ్ఞానం కలిగిన వాడు, సొలొమోను సమాధానం కలిగిన వాడు. సొలొమోను ఎప్పుడు కూడా యుద్ధములు చేయలే, సొలొమోను ఎప్పుడు కూడా రక్తం కార్చలా, ఎప్పుడు జ్ఞానంగా సమాధానంగా ఉన్నటువంటి వ్యక్తి సొలొమోను. అయితే ఆ సొలొమోనుతో దేవుడు మందిరాన్ని కట్టాలనుకున్నాడంట. ఇంతవరకు మనం చెప్పాం, అంతేనా? దేవుడు సొలొమోనుతో మందిరం కట్టాలనుకున్నప్పుడు కేవలం ఒక పాలస్తీనా దేశంలోనో ఒక యూదుల్లో నుంచో ఆ దేశంలో దొరికేటువంటి కలపతో, ఆ దేశంలో దొరికేటువంటి ఆ రాళ్లతో మాత్రమే మందిరం కట్టాలని దేవుడు అనుకోలేదంట. కేవలం ఒక దేశానికి సంబంధించినటువంటి మెటీరియల్ తోనే, ఒక దేశంలో దొరికేటువంటి ఆ వస్తువులతోనే, ఆ రాళ్లతో ఆ కలపతో దేవుడు మందిరాన్ని కట్టాలనుకోలేదంట. దేవుడు తన మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు సర్వజనములో నుంచి కట్టాలనుకున్నట్ట. ఏంటంట? సర్వజనులు అనగా యూదులు, అన్యులు, సమరయులు, ఈ మూడు జాతుల్లో నుంచి దేవుడు మందిరాన్ని కట్టాలనుకున్నాడంట. అన్ని ప్రాంతాల్లో నుంచి, అన్ని దేశాల్లో నుంచి, అన్ని ఏరియాల్లో నుంచి కావలసినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్, ఎక్కడెక్కడైతే విలువ కలిగిన రాయి దొరుకుతుందో, ఎక్కడైతే విలువ కలిగినటువంటి కలప దొరికిందో ఆ కలపని, ఆ రాయిని అక్కడే వారు తయారు చేసి తీసుకొచ్చే విధంగా సొలొమోను జ్ఞానముతో దాన్ని చేశాడట. ఆమె చెప్పండి. ఒక మందిరాన్ని కట్టాలని నిశ్చయించుకున్నప్పుడంట ఆ మందిరాన్ని కట్టవలసినటువంటి నమూనా ఎక్కడి నుంచి వచ్చింది సొలొమోను కంటే? అది మోషే దగ్గర నుంచి వచ్చిందంట. ఆమె చెప్పండి. మోషే ఎక్కడ చూశాడంటే పరలోకంలో దాన్ని చూశాడంట. ఆమె చెప్పండి. మోషే పరలోకంలో ఒక నమూనా చూశాడంట ఆ దేవుని యొక్క ఆలయం కట్టడానికి. ఆ మోషే ఏ ఆలయాన్ని అయితే ఏ నమూనాను చూశాడో అదే నమూనా ఇప్పుడు సొలొమోను చూసుకున్నాడంట. ఇప్పుడు మోషే చూసినటువంటి నమూనా ప్రకారంగానే సొలొమోను దేవాలయం కడుతున్నాడంట. ఇప్పుడు మోషే చూసినటువంటి నమూనా ఏంటంటే చూడండి, ఆలయం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఏంటంట? అతి పరిశుద్ధ ఆవరణం. ఇది ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధం. ఇది నమూనా. దేవుని మందిరం కట్టేటువంటి నమూనా పరలోకంలో మోషే చూసినటువంటి నమూనా ఏంటంటే ఇదంట. ఇదే నమూనా ప్రకారంగా ఇప్పుడు సొలొమోను దేవాలయం కట్టాలి. ఈ కొలతల ప్రకారంగా, ఈ నమూనా ప్రకారంగానే మోషేకు చూపించిన దాని ప్రకారమే సొలొమోను చేయాలి. లేకపోతే దానికి ఖ్యాతి ఉండదు, లేకపోతే దానికి ఘనత ఉండదు. అందుకొరకే దేవుడంట మోషే ఎక్కడ ఏం చూశాడు? మరి మోషే పరలోకంలో ఒక నమూనా చూశాడు. మోషే పరలోకంలో చూసిన దాని ప్రకారంగా ఇది ప్రత్యక్ష గుడారం కట్టాడు. దీన్ని ఏమంటారంటే ప్రత్యక్షపు గుడారం అంటారు. ఏంటమ్మా? దీన్ని ప్రత్యక్షపు గుడారం అన్నాడు. ఇది మోషే కట్టినటువంటి గుడారం. ఇది ఎవరు కట్టిందంట? మోషే కట్టిన గుడారం. ఇప్పుడు ఈ మోషే కట్టినటువంటి గుడారం ఎక్కడ చూశాడంటే మోషే పరలోకంలో చూశాడంట. మరి ఇప్పుడు పరలోకంలో ఏముంది నమూనా అని అంటే దేవుడు ఒక నమూనా వేశాడంట. జగత్పునాదులు వేయబడక ముందే దేవుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఒక ఆలయాన్ని కట్టుకున్నాడంట. ఆమె చెప్పండి. ఆ ఆలయము ప్రకారంగానే మోషే దాన్ని చూసిన ప్రకారంగానే మోషే దాన్ని కట్టాడంట. ఇప్పుడు దేవుడు కట్టిన ఆలయం ఏంటంటే, చూడండి, దేవుడు కట్టిన ఆలయం ఏంటంటే ఆత్మ,
శరీరం, ప్రాణం. చూడండి ఏంటంట దేవుడు కట్టింది అంటే ఇదేంటంటే శరీరం అంటే ఆవరణం, ఇదేంటంటే ప్రాణం, ఇదేంటంట ప్రాణం అంటే పరిశుద్ధ స్థలం, ఇదేంటంటే ఆత్మ, ఇదేంటంటే పరిశుద్ధ స్థలం. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు మనిషిలో ప్రాణము, శరీరము, ఆత్మ మూడు ఉండాలి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు మానవులు మనుషులు ఏమున్నాయంట? మనలో ప్రాణం ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఆమెన్ చెప్పండి. మనలో మూడు ఉన్నాయంట. ఏమున్నాయి? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆమెన్ చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు చేసిన నమూనా ఏంటి? ఇప్పుడు దీనిలో మాత్రమే దేవుడు నివసిస్తాడు. మానవులు చేసినటువంటి ఏ హస్తకృతంలో దేవుడు నివసించడు. మానవులు కట్టినటువంటి మందిరాల్లో దేవుడు నివసించడు. దేవుడు నివసించే మందిరం ఏదైనా ఉందంటే ఇక్కడ కూర్చున్న మీరే చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామం. అందుకోసమే నాకు ఒక శరీరాన్ని తయారు చేసుకుని అన్నాడు దేవుడు. మరియ గర్భంలో నుంచి దేవుడు బయటికి రావాలంటే ఎలాగైనా రావచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన పరలోకంలో ఏ నమూనా చేసుకున్నాడో ఆ నమూనాని మరియ గర్భంలో పెట్టాడు. ఆ గర్భంలో నుంచి ఆయన శరీరంతో బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ శరీరంలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఆమెన్ చెప్పండి. ఆయన చెప్పిన మాట ఎన్నడూ తప్పే దేవుడు కాదు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేసే దేవుడు ఆయన. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఈ నమూనా మోసే చూశాడు. ఈ నమూనా ప్రకారం మోసే ప్రత్యక్ష గుడారం కట్టాడు. ఈ ప్రత్యక్ష గుడారం ప్రకారంగా ఇప్పుడు సొలొమోను మందిరం కడుతున్నాడంట. ఇప్పుడు సొలొమోను కట్టేటువంటి మందిరంలో కూడా ఏముండాలంట? చూడండి ఏముండాలి? సొలొమోను కట్టే మందిరంలో కూడా ఆత్మ ఉండాలి, ఆవరణం ఉండాలి, పరిశుద్ధ స్థలం ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఉండాలి. ఇప్పుడు సొలొమోను మందిరం కడుతున్నాడంట. ఇంకో మాట చెప్పాలంటే సొలొమోను కట్టేటువంటి మందిరము పేరు ప్రఖ్యాత కలిగించిందంట. ఆ మందిరాన్ని చూడడానికి ఎన్నో దేశముల నుంచి, శాబా దేశపు రాణి కూడా కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి ఆ ఖ్యాతిని, ఘనతను చూడడానికి వచ్చిందంట. ఆమెన్ చెప్పండి. ఎంత గొప్పగా ఘనంగా ఉండకపోతే దేవుడు అంతమంది నడిపించుంటాడు. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు ఇది సొలొమోను దేవుని ప్రణాళిక ప్రకారంగా ఆ దేవాలయం కట్టాడంట. ఇప్పుడు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి కేవలం ఆ దేశంలో ఉన్నటువంటి దాన్నే వాడలేదు. రకరకాల దేశాల్లో ఉన్నటువంటి వాటిని తయారు చేశాడంట. ఒక దేశం నుంచి రాళ్ళు తెప్పించాడంట, ఇంకో దేశం నుంచి దేవతారు రాళ్ళను తీసుకొచ్చాడంట, అలాగా ఇంకొక దేశం నుంచి కొన్ని వృక్షాలను తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చిన తర్వాత వెళ్ళ తీసుకొచ్చిన కొన్ని బండ్ల మీద వచ్చినాయి, కొన్ని సముద్రాల మీద వచ్చినాయి, కొన్ని వాడకట్టు మీద వచ్చేసినాయి. ఎంతో తెలుసు కదా. అలా రకరకాలుగా అవి వచ్చినాయి అంట. వచ్చిన తర్వాత సొలొమోను ఒక మందిరాన్ని తయారు చేశాడంట. సొలొమోను ఒక మందిరాన్ని కట్టాడంట. ఈ సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు అంటమ్మా, మందిరము కట్టేటప్పుడు అంట ఒక సుత్తి దెబ్బ కూడా, ఒక సౌండ్ కూడా లేదంట. ఆమె చెప్పండి. దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు ఒక సౌండ్ కూడా లేదంట. అంటే దేవుని యొక్క మందిరానికి కట్టడాల్సినటువంటి కొలత ప్రకారంగా సొలొమోను ముందుగానే ఆ రాళ్లను కోయించాడంట, ఆ కలప కోయించాడంట. ఇప్పుడు కోయబడిన రాళ్ళు, కోయబడినటువంటి కలపను తీసుకొచ్చి ఏం చేశాడంటే అమర్చాడంట. ఆమె చెప్పండి. అమర్చినప్పుడు అవి ఒకటి ఫిట్ అయినాయి అంట. నేను చెప్పిన మాట అర్థమైందన్న. భౌతికంగా జరిగేటువంటి ప్రతి కార్యము కూడా ఆత్మీయంగా జరిగేటువంటి ఒక కార్యానికి సాదృశ్యమై ఉన్నది. అదవుతుందా? ఈ భూమి మీద భౌతికంగా జరిగేటువంటి ప్రతి కార్యం వెనకాల ఆత్మ సంబంధమైన కార్యం ఒకటి ఉందనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అదవుతుందా? నువ్వు భౌతికంగా ఈ భూమి మీద పాపం చేస్తానికి ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకం మౌనం అయిద్దనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో పుట్టిన నీవు పాపం చేయడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పాపం స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవదూతలు అంటే నోరు మూసుకుంటే అంట, అయ్యో దేవదూతలు, దేవుడి బిడ్డలు, దేవుడు నమ్మినటువంటి పాపం చేయడానికి వెళ్తున్నారని చెప్పేసి స్తుతించవలసినటువంటి దేవదూతలు అంట, అది చూసి దేవుని బిడ్డలు కూడా పాపం చేస్తారా అని ఆశ్చర్యంతో నోరు మూసుకుంటే అంట. పరలోకంలో నిశ్శబ్దం. మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవదూతలు నోరు మూసుకున్నట్టు, అయ్యో దేవుని పోలికలు, దేవుని స్వరూపంలో చేసినటువంటి మనుషులు దేవుని బిడ్డలు పాపం చేయటం ఏంటి, దేవుని బిడ్డలు అబద్ధం ఆడటం ఏంటి, దేవుని బిడ్డలు వ్యభిచారం చేయటం ఏంటి, వివాహం కాకుండానే పరాయి పురుషుడి మీద పరాయి పురుషుడు చేయి వేయటం ఏంటి, పరాయి స్త్రీ రొమ్మ అనుకోవడం ఏంటి అని పరలోకం మౌనమైందంటే. పరలోకం మనల్ని బట్టి భౌతికంగా చేసేటువంటి ప్రతి కార్యం వెనకాల ఆత్మ సంబంధం ఇక్కడ జరగబోతుంది.
వెనక జరుగుతుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చంపుతున్నారు అగ్నిగుండంలో వేసి. ఆమేన్. భౌతికంగా మనకు కనబడుతుంది, అదే మనకు భౌతికంగా కనబడుతుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయటం మాత్రమే భౌతికంగా మనకు కనబడుతుంది, కానీ దాని వెనకాల అంతరంగంగా ఆత్మీయంగా కార్యం జరుగుతుంది. అది ప్రవక్త గారు ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడటానికి ప్రణాళిక సిద్ధం చేయబడుతుందో అక్కడ ఒక మహాసభ ఏర్పాటు చేయబడిందంట. పరలోకంలో మహాసభ ఏర్పాటు చేయబడి యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చున్నాడంట. దేవదూతలు పరిగెత్తుకుంటూ వచ్చినంట. ఒక మాసిపత్రి దేవదూత వచ్చిందంట. వచ్చి అంటుందంట, అయ్యా 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 నీ బిడ్డలను చంపుతున్నారయ్యా, ఒక్క మాట సెలవివయ్యా, నోవహ కాలంలో జలప్రళయం తీసుకొచ్చిందని నేనే కాబట్టి వెళ్ళి ఒక్క జలప్రళయంతో మొత్తాన్ని నాశనం చేస్తానంటే యేసు ప్రభు మాసిపత్రి వైపు చూసి అన్నాడంట, మాసిపత్రి దేవదూత నువ్వు మంచిదానివి, నువ్వు సైలెంట్ గా ఉన్నా అన్నాడంట. ఇంకో దేవదూత మికాయేలు కెరూబులు సెరూబులు వచ్చినాయంట. అయ్యా అయ్యా నీ బిడ్డలను చంపేస్తున్నారయ్యా, ఒక్క మాట సెలవు అయ్యా, నేను యుద్ధములు చేసేదాన్ని కాబట్టి మికాయేలను నేను యుద్ధము చేస్తాను కాబట్టి ఖడ్గంతో నరికి చంపేస్తానంటే వెంటనే దేవదూత వైపు దేవుడు చూసి అన్నాడంట, ఇదిగో మీరు మంచోళ్ళు, మీరు మీ ఏ పని కొరకైతే నియమించారో ఆ పనే మీరు చేయండి, ఈ పనితో జోక్యం చేసుకోవద్దు, మీరు మంచివారు, మీరు మౌనంగా ఉండండి అని చెప్పేసి అన్నారంట. ఇక్కడేమో దేవుని బిడ్డలను చంపడానికి ప్రణాళిక ఏర్పాటు చేయబడుతుంది, అక్కడేమో దేవుని బిడ్డలను కాపాడడానికి ప్రణాళిక ఏర్పాటు చేయబడుతుంది. దేవుని నామని మహిమ కలుగును గాక. భూమి మీద తన బిడ్డలను చంపడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో పరలోకంలో ఆయన బిడ్డలను కాపాడుకోవడానికి దేవుడు అంతే ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా భూమి మీద ఆయన బిడ్డలు చంపడానికి రెడీ చేశారు. పరలోకం ఆయన బిడ్డలను కాపాడుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఎప్పుడైతే అగ్నిగుండంలోకి వారిని వేశారో ఇంకోవాడికి వారి మధ్యలో సంచరించిన దేవుడు దేవదూతలు ఎందుకు వద్దన్నాడు తెలుసా? ఆయన బిడ్డలను కాపాడుకోవడానికి ఆయనే దిగొచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. నిన్ను నన్ను కాపాడేటువంటి బాధ్యత ఆయనదే. ఒకవేళ కాపాడకపోయిన ఆయన బాధ్యుడు ఆయనే దేవుడు. నేను కాపాడిన దేవుడే, కాపాడకపోయినా దేవుడే. ఎందుకంటే ఒక భూమి మీద నువ్వు కాపాడబడకపోయినా పరలోకంలో నిన్ను కాపాడతాడు దేవుడు. నిత్యము ఆయనతో నివసించే విధంగా చేస్తాడు. అంతేగాని నిన్ను కాపాడలేదు కదా అని దేవుడు అని కాకపోతే ఒక ఆమంటుంది, ఒక పనికి మళ్ళీ అంటుంది, ఏమనంటే యేసు ప్రభు గొప్పోడు కాపాడుతాడు అది ఇది అన్నాడుగా, ఈ పగడాల ప్రవీణ్ కుమార్ని కాపాడలేదే. ఎచ్చమోహం తెలియదు ఏంటంటే ఈ భూమి మీద కాపాడపోయినా పరలోకంలో సేఫ్ గా ఉన్నాడు. ఆమె చెప్పండి, దుఃఖం లేకుండా, రోగం లేకుండా, వేదన లేకుండా, బాధ లేనటువంటి ఒక రోజు రాబోతున్న రోజు సంతోషంగా ఉంటాడు. ఆమె చెప్పండి, ఈ శాశ్వత కాలం ఉండని దేశంలో ఉండడం కంటే శాశ్వతంగా ఉండే రోజులో ఉండటం మంచిది కదా, అవునా కదా? సంగమా గుర్తు పెట్టుకోండి. దేవుడంట సొలొమోను ద్వారంట మందిరాన్ని కట్టించడానికి కోస్తున్నాడంట రాళ్ళని. ఇంకో మాట చెప్పాలంటే ఇద్దరు తాపీ మేస్త్రులు ఇల్లు కడుతున్నారు. ఇద్దరు తాపీ మేస్త్రులు ఇల్లు కడతారు. ఈ తాపీ మేస్త్రికి ఈ తాపీ మేస్త్రికి పొసకపోతే ఇల్లు కట్టడం చక్కగా జరిగిద్దా? ఈయన ఇటు మూల కడతాడు, ఈయన ఇటు మూల కడతాడు, చివరకు షేపు లేకుండా అయిపోద్ది. ఆమె చెప్పండి, మరి ఇద్దరు తాపీ మేస్త్రులు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళిద్దరు మనసులో కలవకపోతే, ఇల్లు కట్టబడకపోతే కొన్ని రాళ్ళేమో పాలస్తీనాలో కట్టిస్తున్నాడు, కొన్ని రాళ్ళేమో యోధాలో కట్టిస్తున్నాడు అనుకున్నాం, కొన్ని రాళ్ళేమో హైదరాబాద్లో, కొన్ని రాళ్ళేమో విజయవాడలో నుంచి, కొన్ని రాళ్ళేమో గుంటూరులో నుంచి, కొన్ని రాళ్ళేమో వైజాగ్లో నుంచి, కొన్ని రాళ్ళేమో అక్కడక్కడక్కడ పల్లెటూరులో తీసుకొస్తున్నాడు. మరి ఎలాగా మందిరం కట్టేది? మరి కట్టేటప్పుడు శుద్ధి దెబ్బ కొట్టలా. మళ్ళీ నేను చెప్పిన మాట అర్థమైందా? మందిరాన్ని కట్టేటప్పుడు మరలా శుద్ధి దెబ్బ కానీ సౌండ్ కానీ లేదంట. తీసుకొచ్చిన రాయిలు అమర్చారంట. ఆమె అమర్చినప్పుడే కరెక్ట్ గా సెట్ అయినాయి అంట. ఆ సెట్ అయ్యే విధంగా వాటిని కోసారంట. ఆమె చెప్పండి. అందుకోసం దేవుని ప్రవక్త అన్నమాట ఆ కోయబడటమే నిన్ను ఒప్పుకోలు చేయడం అంట. దేవుడు నిన్ను మందిరంగా కట్టడం కోసం, ఆమె నీవు ఆయనకు మందిరంగా కట్టడానికి కోసం కొంతమందినేమో ప్రకాశ్ నగర్ లోంచి పిలిచాడు, కొంతమంది శాంతినగర్ లోంచి పిలిచాడు, కొంతమంది రాజనగర్ లోంచి పిలిచాడు, కొంతమందినేమో అయోధ్య నగర్ నుంచి పిలిచాడు, కొంతమంది పెజ్జోన్పేట, ఇలాగా రకరకాల ఊర్లలో నుంచి, రకరకాల దేశాల్లో నుంచి ఆయన తన వధువును సిద్ధపరచుకున్నాడంట. ఆయన నివసించు దేవాలయంగా కట్టుకోవడానికి కోసం అంట ఆయన అంట కోస్తున్నాడంట. ఆమె చెప్పండి, ఆయన ఒక రూపం వచ్చే విధంగా కోస్తున్నాడంట. ఆ మందిరానికి సరిపోయే విధంగా కోస్తున్నాడంట. ఆమె చెప్పండి, ఆయా కాలానికి ఆ యొక్క వర్తమానికులను పంపి, ఆయా కాలంలో ఆ యొక్క వర్తమానాన్ని పంపి సేవకుని ద్వారా ఏం చేస్తారంటే రాళ్లను కోస్తున్నాడంట. ఆమె చెప్పండి, మొదటి సంఘకాలమైనటువంటి ఎఫెసుకు వచ్చిన తర్వాత, ఎఫెసుకు వచ్చిన తర్వాత ఎఫెసులో విశ్వాసం అనేటువంటి వర్తమానం ద్వారా విశ్వాసము అనేటువంటి వర్తమానం ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఒక వర్తమానం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారిని కోస్తాడంట, అవిశ్వాసాన్ని కోస్తున్నాడంట.
విశ్వాసం వచ్చే విధంగా కోస్తున్నాడంట, వారిలోకి విశ్వాసం వచ్చే విధంగా తయారు చేస్తున్నాడంట. ఎప్పుడైతే విశ్వాసం అనేటువంటిది వచ్చిందో ఈ రాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట. ఇక దీన్ని కొట్టాల్సిన అవసరం ఉందా? దేవుడు తన మందిరాన్ని కట్టేటప్పుడు మరలా శుద్ధి దెబ్బ కొట్టడు. ఒక వ్యక్తిని సిద్ధపరిచిన తర్వాత దేవుడు తన ఆత్మ చేత నమ్మి రక్షణ పొంది బాప్తీసం తీసుకుని శరీర కార్యాలు విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, అవిధేయతను విడిచిపెట్టి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టి ఒక వధువుగా తయారైన తర్వాత, నమ్మి రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత, నిన్ను పరిపూర్ణంగా తయారు చేసిన తర్వాత మరలా నీలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే సరి చేయడాయినా అంటిస్తాడంతే. లోటుపాట్లు ఉంటే నువ్వు ఇంకా సరి చేయబడలేదని అర్థం. ఆమె చెప్పండి. చాలా మంది అంటారు యేసు ప్రభు అంటే ఆయన రాకళ్ళు వచ్చినప్పుడు రెప్పపోటున జరిగిద్ది అన్నాడు. ఆమె నమ్ముతున్నారా ఈ మాట? నేను చాలాసార్లు చెప్పాను, నేను చాలాసార్లు విన్నాను, నేను 2-3 సందర్భాలు కూడా చెప్పిన గుర్తు ఏంటంటే, యేసు ప్రభు అంట ఆయన రాకడతో వచ్చినప్పుడు రెప్పపాటున వధువెత్తపడద్దంట. ఈ రెప్పపాటులో అర్రాకొర ఇంకేమైనా మనలో తప్పుదాలు ఉంటే సరిచేసి దేవుడు తీసుకెళ్తాడని చెప్పేసి చాలా మంది సేవకులు చెప్పారు. 2-3 సందర్భాల్లో నేను చెప్పినట్టు గుర్తు. కాదంట. నాకు ఈ వాక్యం అర్థమైంది ఏంటంటే, దేవుడికి సరి చేయటాలు ఉండవంట, సరి చేసిన వాటిని అమరుస్తారంట. ఆమె చెప్పండి. ఇక సరి చేసిన వాడిని మాత్రమే సంఘంలో పెడతాడంట. ఆ సరి చేయబడిన వ్యక్తి మీదే తన ఆత్మను కుమ్మరిస్తాడంట. ఎవరైతే ఆయన ఆత్మను పొందుకుంటారో వారిని తీసుకొచ్చి ఫిట్ చేస్తాడంట. మరలా కొట్టడం కానీ సరి చేయటం కానీ ఉండదంట. సొలొమోను దేవాలయం కట్టడానికి తీసుకొచ్చిన రాయిని మరలా కొట్టలేదు. ఇది ఇక్కడ పెట్టినప్పుడు ఇప్పుడు ఈ రాయి ఉందమ్మా, ఈ రాయికి మధ్యలో పొసకట్లేదని ఇది చివర్లు కానీ ఎడ్జులు కానీ మూలం కానీ కొట్టిన సందర్భం లేదు, అంటించాడు తప్ప. అర్థమైందా? రేపు నిన్ను నన్ను కూడా అంటే దేవుడు తన దేహంలో కలుపుకుంటాడే తప్ప ఆయన శరీరంలో అవయవాల మనం. నీవు నిన్నెవరంట? ఆయన శరీరంలో అవయవాలం అంట. మనంతా కూడా ఏనంట అవయవాలం. మనకి ఏం చేయాలంటే అతికించాల్సింది. ఆయన శరీరానికి, బాడీకి మనం ఏం చేయాలంట? అతికించడమే. మనని దేవాలయం కట్టడానికి మనం ముందుగానే ఇక్కడ వధువుని ఎక్కడే సిద్ధపరుస్తున్నట్టు. ఒక మాట చెప్పాలంటే దేవుని ప్రవక్త అన్నాడు, ఒక మందిరమే ఒక కర్మాగారం అన్నాడు. వధువును తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ అంటే. ఆమె చెప్పండి. వధువును తయారు చేసే ఒక ఫ్యాక్టరీ. ఒక మాట చెప్పాలంటే ఒక బిల్డింగ్ కట్టడానికి తయారు చేసే మెటీరియల్ సామాగ్రి ఇదంతా. ఆమె చెప్పండి. ఇది ఒక పరిశ్రమ అంట. ఇదే పరిశ్రమ అంటే యేసు ప్రభుకు ఒక మందిరాన్ని కట్టడానికి ఇక్కడ రాళ్ళు తయారు చేస్తున్నారు, రాళ్లను సరి చేస్తున్నారు, రాళ్లను కోస్తున్నారు, కలపను కోస్తున్నారు. ఆమె చెప్పండి. నమ్మరా మీరు రాళ్ళు అని? ఆ బండలో నుంచి వచ్చిన రాళ్లే మనం, సజీవమైన రాళ్ళు. అందుకోసం అంటాడు, ఈ మనుషులు నోరు మోపితే రాళ్ళు దేవుని సృష్టిస్తాయి. ఈ రాళ్ల ద్వారా దేవుడు అబ్రహాముని పిల్లల కలగజేస్తాడు. ఆ రాళ్ళు ఎవరంటే ఆ బండలో నుంచి వచ్చినాయే. ఆ బండను కొట్టారు కలవరిశిలలో. ఆమె చెప్పండి. ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలోంచి కొన్ని రాళ్ళు ఎగసిపడ్డాయి అంటే. ఆమె చెప్పండి. ఆయన సెంటర్ కాల్ తట్టి వీపు మీద కొట్టినప్పుడు కొన్ని మాంసపు ముద్దలు ఎగిరిపడ్డాయి అంట. ఆ మాంసపు ముద్దలే ఇక్కడ కూర్చున్న నీవు నేను మనమయ్యున్నాం. ఆ బండలోంచి వచ్చిన రాళ్లే నీవు నేను మనమయ్యున్నాం. ఆయన బండ, ఆ బండలోంచి వచ్చిందే రాయి. ఆ రాయి నీవు నేను మనమయ్యున్నాం. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఒక మనిషిని చెట్టుతో పోల్చాడు. అంజూరపు చెట్టు చూడమన్నాడు, చెట్టుతో పోల్చాడు. ఇప్పుడు కోయబడి ఆ చెట్టులోంచి వచ్చే ప్రతి కలప, ప్రతి చెక్క అది నీవు నేను మనమై ఉన్నాం. ఎందుకంటే ఆయన కొరకు కట్టబడే ఒక మందిరంగా తయారు చేయబడ్డానికి. ఆమె చెప్పండి. ఇప్పుడు నీవు నేను దేని కొరకు ఇక్కడ తయారు చేయబడుతున్నామంటే, వధువుగా సంఘముగా ఇక్కడ ఎందుకు కూడుకుంటున్నామంటే, నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావంటే దేవుని మందిరముగా కట్టబడడానికి, కోయబడడానికి, ఆమె చెప్పండి, సరి చేయబడడానికి, ఆమె చెప్పండి, ఒప్పుకోలు చేసుకోవడానికి, ఆమె చెప్పండి, ఆయన వధువుగా నీవు నేను సిద్ధపడడానికి, ఆయన నివసించు దేవాలయముగా నీవు నేను ఉండటానికి దేవుని మందిరానికి వస్తున్నావు. అయ్యగారు కానుకలు ఇవ్వడానికో, దశం భాగాలు ఇవ్వడానికో, అయ్యగారు కన్నీళ్ళు తోడటానికి అయితే దయచేసి రావద్దు. ఆమె చెప్పండి. నిజంగా ఈరోజు స్టీఫెన్ అని రాకపోతే తిడతాడేమో, ఫోన్ చేసి స్టీఫెన్ రాకపోతే అరుస్తాడేమో అని చెప్పేసి మాత్రం మందిరానికి రావద్దు. నా కన్నీళ్ళు తోడటానికో, నేను తిడతానో, నేను అరుస్తానో మందిరానికి వచ్చేటట్టు దయచేసి అమ్మ ఆగిపోండి. నేను తిట్టేవాడిని, నేను అరిచేవాడిని, నేను తిడతా, అరుస్తా. మీరు చక్కకుంటే అరవనగా, మీరు బుద్ధిమంతులుగా అరవనగా. నేను బుద్ధిమంతులుగానే ఉన్నాను, నన్ను అరిచావు అన్నంలో ఎవరైనా చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? నేను బుద్ధిమంతుని అన్నా, నీకే టెంపర్ ఎక్కువ అరుస్తున్నా అనేవాళ్ళు చెప్పండి.
లేదు. తన మందిరాన్ని కట్టే ప్రక్రియ సంఘములో నుంచే ప్రారంభించాడంట. సంఘముగా నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికనంటే, నువ్వు ఎందుకు నీ పనులన్నీ మానుకొని, నీ ఉద్యోగాన్ని మానుకొని, సంపద మానుకొని, ఈరోజు కూలికి వెళ్తే 500 వస్తాయి, నీ సంపదను వదిలిపెట్టుకుని ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే, నిన్ను ఆయన వధువుగా, ఆయన దేవాలయంగా కట్టబడ్డానికి ఇక్కడ ఈ వర్తమానం చేత కోస్తున్నాడంట. వాక్యం చేత షేపులు తీసుకొస్తున్నాడంట నీకు. ఆమె చెప్పండి. కొన్నిసార్లు ఈ వాక్యం విన్నప్పుడు కొంతమంది చెవులు తెగిపోతాయి. ఆమె చెప్పండి. మనలో చాలా మంది చెవులు తెగిపోవట్లేదు. యేసు నామములో చెవులు తెగిపోవునుగా. అర్థమైందా? ఈ వాక్యం చెప్తున్నప్పుడు అంట కొంతమంది చెవులు తెగిపోతాయి అంట, కొంతమంది మెళ్ళ తెగిపోతాయి అంట, కొంతమంది కళ్ళు తెగిపోతాయి అంట, కొంతమంది చేతులు తెగిపోతాయి అంట, కొంతమంది కాళ్ళు తెగిపోతాయి అంట, యవనస్తులకేమో జుట్టు తెగిపోద్ది అంట. ఏం చెబితే నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం చేత దాన్ని ఏం చేస్తాడు? కోస్తున్నాడంట. అవసరం లేని పోర్ట్. దేవుని మందిరంగా కట్టబడ్డానికి అవసరం లేని పోట అంతటి దేవుడు ఏం చేస్తాడంట? చిక్కేస్తా ఉంటాడంట. ఆమె మంచి మాట చెప్పు. చిక్కేస్తా ఉంటాడంట. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించి, చెవులు లేకపోతే నీకు ఎలాగుంటుందో, ముక్కు లేకుండా ఎలాగుంటుందో, పుట్టక పెట్టుకుని మరీ వాడతారు. ముక్కు లేకుండా ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ఐబ్రోస్ ఉంటాయే, ఇవి లేకుండా ఒకసారి ఊహించుకోండి. అందం ముందు అబ్బా ఏం అందమే నీది అని అంటావే, అందం ముందుకెళ్ళి ఒక్కసారి ఐబ్రోస్ లేకుండా నీ అందాన్ని చూసుకో. స్తోత్రం. నేను నువ్వే భయపడిపోతావు. ఆమె చెప్పు. చెక్కుతాడంట. అవసరం లేని పోర్టంతా చెక్కేస్తాడంట. ఆయన మందిరంగా కట్టబడ్డానికి అవసరం ఉన్న పోర్ట్ మాత్రమే మిగిలిస్తాడంట. ఒక మంచి ఒక మంచి ఆకారం వచ్చేటువంటి షేప్లో దేవుడు దేని చేసిన నిరాకారంగా చేయలేదు, ఆకారంతోనే చేశాడంట. ఇప్పుడు నీవు నేను దేవుని మందిరంగా కట్టబడాలంటే ఎలా పడితే అలా దేవుని మందిరం కట్టబడము, చెక్కుతాడంట దేవుడు. ఆ చెక్కడానికి ఎవడైతే ఇష్టపడతాడో, ఆయన చేత చెక్కించుకోవడానికి ఎవడైతే ఇష్టపడతాడో వాడు దేవుని మందిరంగా కట్టబడతాడు. ఎవడైతే ఇష్టపడ్డో వాడు పాతాళంలో కాలిపోవడానికి ఇష్టపడతాడు. అర్థమైందా? అవసరం లేనటువంటి చెక్కను ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? కట్టెలు పెట్టి నీళ్లు వేడి చేసుకోవడానికి, అన్నం వండుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఆ కట్టె? ఎందుకు పనికి రావట్లేదు. పనికి వస్తే మంచం చేసుకుంటాడు, పనికి వస్తే డబల్ కాట్ చేసుకుంటాడు, పనికి వస్తే సోఫా సెట్ చేసుకుంటాడు, పనికి వస్తే ఇలాంటి బీరువాలు ఏదో చేసుకుంటాడు. పనికి నన్ను కర్ణ ఏం చేయాలి చెప్పాలి? కాల్ చేస్తాడు. అంతేనా? ఇప్పుడు నువ్వు పనికిరాని కర్రగా ఉన్నావు ఇక్కడ కూర్చున్నావు, ఎంత చెప్పు అయ్యగారు, మేము చెక్కించుకోము, మా చెవులు చెక్కించుకోము, ముక్కులు చెక్కించుకోము, మన తల చెక్కించుకోము, మా కాళ్ళు చెక్కించుకోము, చేతులు చెక్కించుకోము అన్నాం అనుకో, చెక్కించుకోమాక ఎవరికి నష్టం? ఒకరోజు ఆయన పొట్టి అంతా తీసుకొచ్చి ఏం చేస్తాడు? కాల్చే సమయం వస్తుందంట. ఆమె చెప్పండి. పొట్టి ఏం చేస్తారంట? అరే నాయన జీన్స్ ప్యాంట్లు వేసుకోవద్దు అంటే వేసుకుంటాం, మాకేంటి అన్నాం అనుకో, నాకేంటి ఏం లేదు. అరే రకరకాల కటింగ్లు ఏం మాకండి రాను అనుకో, వేసుకుంటాం, ఫ్యాషన్, మాకేంటంటే ఏం లేదు. అక్కడ తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాడు? ఏ జుట్టు చూసైతే గర్వపడ్డావో, ఏ జుట్టు అయితే అందంగా ఉందని ఎగిసిపడ్డావో దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు దేవుడు? ఆమేన్. నేను చెప్పిన మాట అర్థమైందా? చెక్కడానికి ఇష్టపడాలంట. సొలొమోను కూడా అంటండి, మందిరాన్ని కట్టేటప్పుడంట ఆయా దేశంలో, ఆయా ప్రాంతంలో అక్కడ రాళ్లను ఒక కొలత ప్రకారంగా కోపిస్తున్నాడంట. ఒక కొలత ప్రకారంగా, ఒక నియమం ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా కోపిస్తూ వస్తున్నాడంట. అలా కోపిస్తూ వచ్చినటువంటి ఆ కోయటం అయిపోయిన తర్వాత ఆ మెటీరియల్ అన్నిటిని కూడా కొన్ని మీద బండ్ల మీద తీసుకొచ్చాడు, కొన్ని మీద సముద్రం మీద తీసుకొచ్చారు, కొన్ని బండ్ల కట్ట మీద తీసుకొచ్చి ఆ మందిరం కట్టినప్పుడు అంటండి, ఇదిగో ఈ బాటిల్ చూసారా, బాక్సులు చూసారా, ఈ బాక్సుల్లాగా చక్కగా మందిరం అమర్చబడిందంట. ఈ బాక్స్ లాగా ఏం చేసిందంట? మందిరం అమర్చబడిందంట. ఈ దేవుడు మందిరాన్ని అమర్చేటప్పుడు ఈ రాయి ఇక్కడ కనపడుతుందా? ఇదో బాక్స్, ఈ రాయిని పేర్చేటప్పుడు మరలా సుత్తి పెట్టి కొట్టలేదంట, శబ్దం చేయలేదంట, తీసుకొచ్చి పెట్టగానే అంటేదంట. రేపు నువ్వు నేను కూడా అంతే, మరలా సరి చేయటం ఉండదు. సమయం ఉండగానే మనం సరి చేయబడాలి. సమయం ఉండగానే సంఘముకు వచ్చినప్పుడే నువ్వు సరి చేయబడాలి. దేవుడు తన రాకడతో వచ్చేటప్పుడు ఇక సరి చేసే సమయం లేదు, ఇక సమయం ఉండదు. ఇక సమయం ఉండగా నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ఆమె చెప్పండి. ఆయన త్వరగా వస్తున్నాడంటే ఇక సరి చేసే సమయంలో, అందుకోసమే కదా బుద్ధి లేని కన్యకలు విడవబడింది. ఆయన వచ్చే సమయానికి సరి చేద్దాంలే, ఆయన వచ్చే ఒక 5 నిమిషాల ముందు చక్కమని వెళ్ళి నోన్ తెచ్చుకుందాం అనుకున్నారు బుద్ధి లేని కన్యకలు. కానీ ఏమైపోయింది? ఆయన డింగుమని వచ్చాడు, డింగుమని తీసుకుని వెళ్ళిపోయాడు.
సమయం ఉండదు. సమయం ఉన్నప్పుడే సరిచేయబడు. సమయం ఉన్నప్పుడే ఆ రంపం పెట్టి కోసేవాడు కోయిస్తున్నప్పుడే కోయటానికి ఇష్టపడు. ఆమె చెప్పండి. సేవకుడు గట్టిగా వాక్యాన్ని గద్దించి బోధిస్తున్నప్పుడే సరిచేయబడు. నీ పాపాలు ఒప్పుకో. కోయడం అంటే ప్రవక్త ఉన్నారంటే ఒప్పుకోవడం అంట. భౌతికంగా కట్టబడి ఆ మందిరం ఆత్మీయంగా కట్టబడి ఈ మందిరానికి ఒక పరిపూర్ణ సాదృశ్యమై ఉంది. చూడండి, మొదటి కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించి విశ్వాసం అనేటువంటి వర్తమానం ద్వారా ఇక్కడ కొన్ని రాళ్ళు తయారు చేశాడంట. కొన్ని రాళ్లను తయారు చేశాడంట. తర్వాత రెండవ సంఘ కాలానికి వెళ్ళిన తర్వాత కొన్ని రాళ్లు తయారు చేశాడంట జ్ఞానం అనేటువంటి వర్తమానం చేత. అలాగా మూడవ సంఘకాలం ఏంటంట, మూడవ సంఘకాలం, నాలుగవ సంఘకాలం, ఐదవ సంఘకాలం, ఆరో సంఘకాలం అని చెప్పేసి 7 సంఘకాలాల ద్వారా, ఆమె చెప్పండి, 7 సంఘకాలాల ద్వారా. ఎన్ని సంఘాలంట? 7 సంఘకాలాల పేర్లు ఏంటో తెలుసా? 7 సంఘకాలాలు ఏంటంట? మొదటిదేంటి? మొదటి చెప్పండి. ఎఫెసుకు ప్రవక్త ఎవరు? పౌలు గారు ద్వారా కొన్ని రాళ్లను తయారు చేశాడంట. అలాగే 7 సంఘకాలాల ద్వారా దేవుడంట 7 సంఘకాలాల ద్వారా తయారు చేసి 7 ఒక రాళ్లను తీసుకొచ్చి అమర్చాడంట. 1 2 3 4 5 6 అమ్మ, అర్థమైందా? 7 సంఘకాలాల ద్వారా రాళ్లను కోయించి ఒక మందిరంగా కట్టాడంట. ఏం చేశాడు? ఒక మందిరంగా కట్టాడంట. ఈ కట్టేటప్పుడు మళ్ళా సరిచేయటాలు లేవు. ఇది మందిరంగా కట్టబడింది. ఇప్పుడు ఈ కట్టబడిన మందిరంలో ఎవరు ఉండాలంటే, సొలొమోను కట్టిన మందిరంలో దేవుడు లేకపోతే ఆ మందిరానికి పేరు లేదు. ఆ మందిరానికి దేని కొరకైతే కట్టబడిందో అది అక్కడ ఉండాలి. నేను చెప్పిన మాట అర్థమైందా? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునే దేనికి? నివసించడానికి. మనం ఇల్లు కట్టుకుని ఉండలేదు అనుకో, ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అదేమైపోద్ది? పాడైపోద్ది. ఇప్పుడు సొలొమోను మందిరాన్ని కట్టింది, దేవుని కొరకు మందిరం కట్టాడు. ఇప్పుడు దేవుని కొరకు మందిరం కట్టాడు, దేవుని మందస్సం వచ్చి ఆ మందిరంలో ఉండాలి. దేవుని మందస్సం వచ్చి ఆ మందిరంలో ఉంటేనే ఆ మందిరానికి విలువ. ఇప్పుడు ఈ కాలానికి పంపబడిన ప్రవక్తల ద్వారా అందరు 7 సంఘకాలాల ద్వారా, 7 సంఘ కాపరుల ద్వారా, లేదంటే ప్రవక్తల ద్వారా దేవుడు అంట ఆయా రాళ్లను తయారు చేసి, ఆయా కలపను తయారు చేసి ఒక మందిరాన్ని కట్టారంట. ఇప్పుడు ఈ మందిరంలోకి దేవుడు దిగి రాకపోతే దీనికి విలువ లేదు. అదేనా? మనము మందిరంగా కట్టబడి పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, పవిత్రత కలిగి అన్ని విధాలుగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు కూడా మనలో దేవుడు లేకపోతే, కొంతమందిలో వాక్యం ఉంటది, ఆత్మ ఉండదు. కొంతమందిలో ఆత్మ ఉంటది, వాక్యం ఉండదు. నేను చెప్పిన మాట అర్థమైందా? కొంతమంది వాక్యమును మాత్రమే నమ్మేవారు ఉన్నారు, ఆత్మను నమ్మేవారు లేరు. కొంతమంది ఆత్మను మాత్రమే నమ్మేవారు ఉన్నారు, వాక్యమును నమ్మేవారు లేరు. నేను చెప్పిన మాట అర్థమైందా? కాబట్టి ఆత్మ వాక్యం 2 ఉండాలి. ఏముండాలి? ఆత్మ వాక్యం 2 ఉండాలి. ఆ 2 కలిపితేనే, నేను చెప్పిన మాట అర్థమైందా? ఆ 2 కలిపి కాలిస్తేనే రొట్టె బయటకు వస్తుంది. నేను చెప్పిన మాట బాగా అర్థం చేసుకోండి. ఏనంట? ఆత్మ వాక్యం 2 కలిస్తేనే ఆ కల్వరిలో జీవం బయటకు వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు రేపు గుడ్ ఫ్రైడే చేస్తారు. ఎందుకు చేస్తారు? రేపు గుడ్ ఫ్రైడే దేనికోసం చేస్తారు చెప్పాలి. దేనికి చచ్చిపోయాడు అనమాట. మేము చంపామనండి. మనమే ఇంకా నీ పాపాలు వదిలిపెట్టకుండా ఇంకా తిరుగుతున్నా చూసావా? విచ్చలవిడిగా నీ పాపం చేసుకుంటూ, తాకుంటూ, తిరుగుతుంటూ, వ్యభిచరించుకుంటూ, దొంగతనం చేసుకుంటూ, అబద్ధం ఆడుకుంటూ, పొరుగువాడిని దాచించుకుంటూ తిరుగుతున్నా చూసే చంపింది నువ్వే. చంపింది మనమే. బయటకు వాళ్ళు కనపడ్డారు, అంతరంగా మనం కనపడలేదు, అంతే. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు గుడ్ ఫ్రైడే అంటే చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఆయన కలవరి శిలువలో మరణించింది దేనికంటే జీవం తేవడానికి.
ఆమె చెప్పండి. ఆయన కల్వరి శిలువలో మరణించింది దేనికోసం అంట? జీవం తీసుకురావడానికి. ఈరోజు ఆయన కల్వరి శిలువలో మరణించింది మనం పండగ చేసుకోవడానికి. పండగ చేసుకొని కల్వరి శిలువలో పలికినటువంటి 7 మాటలు మాట్లాడుకోవడానికి మనకి యేసుప్రభు చచ్చిపోయింది. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయబడినాడు. దాహం దప్పికొనుచున్నాను. యేసుప్రభు కంటే దప్పికేస్తుందంట. మొగుడి దప్పికి తీర్చుంది, మొగుడికి అన్నం పెట్టింది. ఇక్కడ ప్రసంగం చెప్పిద్ది ఏమని? దాహం కొనుచున్నాడు దేవుడు అని. అన్నం పెట్టుండే పెట్టుకుని తెలియవా అని చెప్పిద్ది. ఇక్కడ మాత్రం వాక్యం చెప్పి దేవుడు దాహం కొని ఉన్నాడు, ఆ దాహాన్ని తీర్చవలసింది మనమే. యేసు ప్రభు సెలవుపై 7 మాటలు పలికారు. ఆ 7 మాటలు పలికిన మాటల గురించి వివరించుకోవడానికి, అదొక పండగ చేసుకోవడానికే మన యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించాడు. కానీ మనందరికి వాస్తవానికి వాక్యం తెలియని వారికి, వాక్యం తెలిసిన వారికి అది జీవమై ఉన్నది. అది ఆయన జీవాన్ని తీసుకొచ్చిందంట. ఆమె చెప్పండి, ఏం తీసుకొచ్చిందంట? జీవాన్ని తీసుకొచ్చిందంట. మీకు మాట చెప్పిన సారేపాతి విధవరాలంట జీవాన్ని తీసుకోవడానికి 2 కట్టెలు వాడిందంట. ఏం వాడింది? 2 కట్టెలు వాడిందంట. ఆమె బయటికి వెళ్ళిపోయి 2 కట్టెలు తీసుకొచ్చి దాన్ని సిలువుగా ఇలా క్రాస్ చేసి ఆ మధ్యలో మంట పెట్టిందంట, ఆ మధ్యలో అప్పం పెట్టిందంట, ఆ మధ్యలో వాక్యాన్ని ఆత్మను కలిపి పెట్టిందంట. నూనె పిండి, వాక్యము ఆత్మ. ఆమె దగ్గర కొద్దిగా నూనె ఉంది, కొద్దిగా పిండి మాత్రమే ఉంది. ఆ రెండింటిని కలిపిందంట. అంటే ఏంటంటే వాక్యాన్ని ఆత్మను కలిపి ఎప్పుడైతే కలవరి మీద పెట్టిందో ఆమెలకు జీవం వచ్చిందంట. ఆమె బుడ్డి ఏంటంట? పిండి తరిగిపోలేదు, నూనె ఉందా లేదా? చూడండి, ఆ కలవరలు ఎప్పుడైతే జీవం బయటకు వచ్చిందో వారు శ్రమ పడినట్టుగా బైబిల్ లేదు. అందరు శ్రమ పడ్డారంట, కానీ వాళ్ళు మాత్రం సమృద్ధిగా తిన్నారంట. ఆమె చెప్పండి, అర్థమవుతుందా? ఎక్కడి నుంచి మనం బయటకు వచ్చాం? 7 సంఖ్య. అర్థమైందా? రైట్. దేవుడు లేకపోతే, వాక్యం లేకపోతే, అర్థమవుతుందా? చాలా మందిలో వాక్యం మాత్రమే ఉంటది, ఆత్మ నమ్మరు. చాలా మంది ఆత్మని నమ్ముతారు, వాక్యాన్ని నమ్మరు. కానీ నమ్మిన వారందరూ కూడా ఇక్కడ సమకూర్చబడ్డారు. ఆత్మను వాక్యాన్ని నమ్మిన వారు, దేవుడు నమ్మిన వారు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నమ్మిన వారందరూ కూడా ఈ సంఘకాలాల్లో కట్టబడ్డారంట. ఇదే పరిపూర్ణ మానవ స్వరూపం. ఇదే ఒక అద్భుతమైన దేవుని యొక్క దేవాలయం. ఆమె చెప్పండి, ఇది ఎవరిదంట? ఇదొక దేవాలయం. ఇదొక దేవాలయం. ఈ దేవాలయంలో ఇక్కడ ఒక తలరాయి ఉందంట. ఆమేన్. ఇప్పుడు ఒక తలరాయి ఉందంట. ఇదొక తలరాయి. ఇది ఆవరణం, ఇది పరిశుద్ధ స్థలం. ఆమె చెప్పండి. ఇప్పుడు ఈ బాడీలోకి ఈ తల వచ్చారంటే ఇక్కడ పరిశుద్ధాత్మ గ్యాప్ ఉంది. ఇది దీనికి అర్థమవుతుందా? ఇది అంటే దీనికి ఇది అంటాలి అని అంటే ఇక్కడ ఏం ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి, అనగా ప్రేమ ఉండాలి. ప్రేమను అంటుకుంటది, జ్ఞానాన్ని అంటుకుంటది, సద్గుణాన్ని అంటుకుంటది, విశ్వాసాన్ని అంటుకుంటది, దయని అంటుకుంటది. ఆమె చెప్పండి, ఇక్కడ ప్రేమ ఉండి ఇక్కడ అసూయ ఉంటే అంటుకుంటదా? ఇది పరిపూర్ణ మానవ స్వరూపం అంట. ఇది చెక్కబడిన రాళ్ళు అంట, ఇది కోయబడిన కర్రలంట. దేవుడు ఒక మందిరంగా తయారు చేశాడంట. ఇప్పుడు దీనిలోకి ఆయన తన అంటుకుంటున్నాడంట. సొలొమోను కట్టిన మందిరంలో దేవుడు ఉంటేనే దాని ఘనత. ఈరోజు వాక్యం చేత కట్టబడుతున్న మనలోకి దేవుని ఆత్మ ఉంటేనే నీవు ఆయన దానవు, నీవు ఆయన వాడు. అందుకోసం ప్రభువు అంటున్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నువ్వు ఆయన ఆత్మ చేత నింపబడాలి, ఆయన ఆత్మ నీలోకి రావాలి. అందుకొరకే ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఒక మందిరాన్ని వెతుకుతున్నాడంట. ఆయన నివాసం ఉండడానికి ఒక మందిరాన్ని వెతుకున్నాడంట. ఆ మందిరం నువ్వే ఎందుకు కాకూడదు? ఆ మందిరం ఒకవేళ నువ్వే అయితే నిన్ను ఖాళీ చేయాలని దేవుడు చూస్తుంటే, దేవుడే ఖాళీ చేయాలనుకుంటే ఎందుకు నువ్వు నింపుకుంటున్నావు? స్తోత్రం చెప్పండి. పౌండ్స్ పౌడర్లో ఒక వైపు, ఫేర్ అండ్ లవ్లీ ఒక వైపు, లిప్స్టిక్లో ఒక వైపు, ఒక పక్క కట్ చేసి ఒక పక్క వదిలేసి, ఇక్కడ సగం లేపి ఇక్కడ సగం ఆపి, ఎందుకు ఇదంతా? దేవుడే దీన్నే కట్ చేస్తామంటే ఇక్కడ లేపుతున్నావు, ఇక్కడ కప్పుతున్నావు. మగపిల్లోళ్ళు ఏమో తొడలు కనపడే విధంగా షార్ట్లు వేసుకొని తిరగటం. చెప్పిన మాట అర్థమైందా?
ఆడపిల్లలు టీ షర్ట్లు వేసుకొని తిరగదంటే ఆడపిల్లలు టీ షర్ట్లు వేసుకొని తిరుగుతారు, నైట్ ప్యాంట్ టీ షర్ట్లు. నీకు తెలియని సంగతి ఏంటంటే నువ్వు ఇంట్లో ఉన్న మందిరానికి వచ్చినా టీ షర్ట్లు వేయకూడదంటే వేయకూడదంతే. ఆడవాళ్ళ వస్త్రాలు మగవాళ్ళు, మగవాళ్ళ వస్త్రాలు ఆడవాళ్ళు వేయొద్దు అంతే. ఆకాశము భూమి గతించిన నా మాటలు అన్నాడు గతించు అన్నాడు దేవుడు. గతించిపోయే వాటిని దేవుడు ఎందుకు చెప్తాడు? ఇంట్లో ఉంటే క్రైస్తవురాలు కాదా, మందిరానికి వస్తే క్రైస్తవురా చెప్పండి. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఏదే వస్త్రధారణ కలిగి ఉన్నావో నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు కూడా అదే వస్త్రధారణ కలిగి ఉండాలి. అది నిజమైన కొయ్యబడ్డం అంటే. మనం అలా లేమంటే కొయ్యబడ్లా. స్తోత్రం చెప్పండి. కొయ్యబడ్లా మనం. నీ ఇష్టం. కోత ఉన్నప్పుడే కొయ్యించుకో, పనులు ఉన్నప్పుడే కొంచెం కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దుగున్న. ఆ కొద్దుగున్న వారు కూడా కష్టం లేకుండా కష్టపడి పని చేస్తూనే ఉన్నారు. కొద్ది సహకరించండి. ఆమె చెప్పండి. సహకరించం, మాకు తొలక రావాలి, కడవరి వారాలంటే అది వేరుగుంటుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు అంట ఒకేసారి ఆయన కడవరి వర్షాన్ని తొలకరి వర్షాన్ని కురిపించే దేవుడు అంట. ఈ అంత్య దినములు యందు దేవుడు తన ఆత్మ అందరి మీద కుమ్మరించాలనుకున్నాడు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో వారు మాత్రమే ఆయన సంఘముగా కట్టబడతారు, ఆయన వధువుగా కట్టబడతారు. అందులోకి వచ్చి ఆయన నివసిస్తాడంట. దేవుడు ఏమై ఉన్నాడో అదంతా క్రీస్తులో కుమ్మరించాడు, క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతా కూడా తన వధువులో కుమ్మరిస్తున్నాడంట. ఇప్పుడు ఆ వధువే ఇక్కడ కూర్చున్న మనం. నిజంగా నీవు ఆయన వధువు అయితే వెంటనే ఇంటికి వెళ్తే చెక్కి ఏంటది? స్తోత్రం చెప్పండి. మొక్కులు ముఖానికి వేసిన పోడ ఇన్ని రోజులు చేసుకుని ఉంటావు, చెక్కు ఎంత మేకప్ ఉండి ఉంటుందో. స్తోత్రం చెప్పండి. చెక్కేయండి. చెక్కేస్తారా? దేవుని నామమున మహిమ కలుగును గాక. సొలొమోను కట్టినటువంటి దేవాలయం పరలోకంలో చూసిన దేవాలయం. పరలోకంలో ఒక నమూనా ఉంది. జగత్ పునాదులు వెయ్యబడక ముందే దేవుడు ఆయన ఒక నమూనా కలిగి ఉన్నాడు. అంటే ఏంటంటే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నరులను చేయుదును. ఆ నరులను చేయుదన్న ఆ ప్రణాళికే ఆదికాండం 1వ అధ్యాయం 26లో ఉన్నటువంటి అదే నమూనాని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చరికి దాన్ని నిర్మించాడంట. ఆమె చెప్పండి. ఆల్రెడీ సృష్టించినటువంటి ఆయన ఆలోచనలో ఉన్నటువంటి ఆ ప్రణాళికని నిర్మాణ రూపంలో 2వ అధ్యాయంలో తీసుకొచ్చాడు. ఆమేన్. అలాగే ఈ దేవాలయాలు ఇప్పుడు మనుషుల చేత కట్టబడుతున్న ఈ దేవాలయాలు ఆత్మీయంగా కట్టబడుతున్న మన శరీరాలకు సాదృశ్యమై ఉన్నాయి, సాదృశ్యాలై ఉన్నాయి. కాబట్టి సంగమా నువ్వు దేవుని కొరకు కట్టబడాలి. అందుకోసమే దేవుడు తన సంఘాన్ని కట్టుకునేటప్పుడంట ఒక్క జాతి ప్రజల్ని, ఒక వర్గ ప్రజల్ని, ఒక 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 ఊరికి సంబంధించిన మాత్రమే దేవుడు తీసుకున్నాడా? రకరకాల జాతుల్లో ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు, రకరకాల ఊర్లో ఉన్నారు. వాళ్ళందరినంట వధువుగా సిద్ధం చేసి ఆయన యొక్క శరీరంలో భాగాలుగా చేశాడంట. ఆమె చెప్పండి. ఈరోజు మనం అందరూ ఎవరంట? ఆయన శరీరంలో బాగా. ఈరోజు నేను వధువు, విజయవాడలో ఉన్నవాడు వధువు అంటున్నాడు, వైజాగ్లో ఉన్నవాడు చెప్పండి వధువు అంటున్నాడు, భీమవరంలో ఉన్నవాళ్ళు చెప్పండి అమ్మా, ప్రకాష్ నగర్లో ఉన్నవాళ్ళు వధువే, సింగనగర్లో ఉన్నా ఎలాగయ్యారు ఈ వధువులు? అర్థమవుతుందా? అక్కడ వారిని కోయించాడంట కట్టడం కోసం. అర్థమవుతుందా? రకరకాల జాతుల్లో నుంచి కేవలం ఒక జాతికో, ఒక వర్గానికో, ఒక ప్రజలకో సంబంధించిన వాడు కాదని దేవుడు అందరికీ ప్రభు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రజలను విమోచించడానికి ఆయనే శరీరం దాల్చుకుని ఈ భూమి మీదకి వచ్చాడంట. ఆమేన్. ఆయన ఒక్కరి కోసం రాలా, కేవలం నా సొత్తైన నా ప్రజలను ఇశ్రాయేలు పక్షంలో మాత్రమే ఉండలేదు ఆయన. ఒకవేళ ఆయన ఇశ్రాయేలుకి దేవుడిగా ఉండినట్లయితే ఈరోజు మన పరిస్థితి ఏమై ఉండేది? ఆయన ఒక యూదులను కాపాడడానికి మాత్రమే, ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి మాత్రమే వారికి ఆయన దేవుడిగా ఉండి ఉన్నట్లయితే మరి అన్యుల పరిస్థితి ఏంటి? సమరయుల పరిస్థితి ఏంటి? ఈరోజు నీవు నేను ఎంత స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధించగలిగే వాళ్ళమా? కాదు. ఆయన అందరికీ దేవుడండి. అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు దేవుడే, హాగరు కుమారుడైన ఇస్మాయిల్కి దేవుడే. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడే ఇస్మాయిల్ని కూడా ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? ఇస్సాకును ఆశీర్వదించి ఇస్మాయిల్ని వదిలేశాడా? ఇస్సాకుకి వాగ్దానం ఇచ్చి ఇస్మాయిల్కి వాగ్దానం ఇవ్వకుండా ఆగాడా? కాదు, ఇవ్వలేదు. అందరికి ఇచ్చిన దేవుడు ఆయన అందరికీ దేవుడు ఆయన.
ఆయన అందరిని కడుతున్న దేవుడు. ఆయన ఒక శిల్పకారుడంట. ఆయన ఒక శిల్పాన్ని చెక్కుతున్నాడంట. మోషే యొక్క శిల్పాన్ని చెక్కినట్టుగా ఒక మహోన్నత కళాఖండం విన్నారు ఎప్పుడైనా? ఒక మహోన్నత కళాఖండం అని వర్తమానం ఎప్పుడైనా విన్నారా? దేవుని చిత్తం మాట్లాడదాం. ఒక కళాఖండాన్ని ఒక చెక్కుతున్నాడంట, ఒక రూపాన్ని ఇస్తున్నాడంట. ఆ రూపం ఎలాగుందంటే ఆయన రూపంలో ఉందంట, ఆయన పోలిక ఉందంట, ఆయన ఘనలక్షణాలు ఉండే విధంగా, ఆయన స్వభావం ఉండే విధంగా దేవుడు అంట కొన్ని మందిరాలని చెక్కుతున్నాడంట. కొన్ని మందిరాలు చెప్తున్నాడు. అందుకోసమే గుర్తుపెట్టుకోండి, మందిరంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈరోజు స్టీఫెన్ అన్న నా గురించి మాట్లాడారని నీకు అనిపించిందంటే ఇదిగో అయితే నీకు తగిలింది అంటే చెక్కుతున్నాడు దేవుడు. ఆమె చెప్పండి, నిన్ను చెక్కుతున్నాడు దేవుడు అంతే. అప్పుడు చెక్కుతున్నాడు అంటే మొహం మోడ్చుకొని బొంగమూతి పెట్టుకుని వెళ్ళమాక, చెక్కడు నాకు ఇష్టపడు. ఆమె చెప్ప నా గురించే చెప్పాడు అన్న అనొద్దు. నీ గురించి నీకు గట్టిగా తగిలిందంటే దేవుడు సుత్తి దెబ్బ, ఉలి దెబ్బ, రంపము దెబ్బ నీ మీద వేసాడని అర్థం. ఇక కోయి పట్టడానికి సిద్ధంగా ఉండు. అర్థమవుతుందా? కొన్ని మొండి చెక్కలు ఉన్నాయి, తెగవు తొందరగా. రంపం విరిగిపోద్ది తప్ప తెగవు. అప్పుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు తెంపుతాడు, అలసిపోతే పక్కన ఇంకో దాన్ని చూద్దాం అంటాడు. టైం ఎందుకు అసలు దీని దగ్గర వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి ఇంకో దగ్గరికి నీ స్థానాన్ని మార్చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకో, వస్తీ స్థానాన్ని ఎస్తేరుకి ఇచ్చాడు. ఆమేన్. వస్తీని తయారు చేయడానికి సిద్ధపడ్డాడు రాజు. ఒక రాణి చేద్దాం అనుకున్నాడంట, ఉన్నతమైన స్థితిలో నిలబడదాం అనుకుంటా ఎన్నో ప్రయత్నం చేశాడంట వస్తీ కోసం రాజు. అబ్బే ఎలా మనలాంటిదే స్తోత్రం. ఎంత అని చెప్పన్నా, మా ఇష్టం వచ్చినప్పుడే వస్తాం, మా ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, మా ఇష్టం వచ్చినప్పుడు తింటాం, మా ఇష్టం వచ్చిన వస్త్రం కట్టుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు చూస్తాం. నచ్చితే వాక్యం చెప్పు, లేకపోతే పో. ఇది మన ద్వారా. నాకు అందరూ వస్తీలాగే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. లేటుగా వచ్చే వాళ్ళందరూ వస్తీలే. మీ ఇస్తులు ఎప్పుడు అర్థమైంది ఇస్తే వస్తీకి? ఒక పని కట్టేనటువంటి ఎస్టేర్ వచ్చిన తర్వాత రాజు విలువ అర్థమైంది వస్తీకి. ఇప్పుడు వాక్యం ఎంత చెప్పిన ఈ వాక్యం విలుపు తెలియదు. అమ్మాయి ఇలాగ ఉండండి, అమ్మ అలాగ ఉండండి అంటే ఇప్పుడు నొప్పి, బాధ. అందరూ ఉండట్లా, మేమే ఎట్లా ఉండాలా, ఇలాగ ఉంటేనే బతుకుతామా, అన్ని సంఘాలు ఉండట్లా, అందరూ పాస్టర్లు ఉండట్లా, మేమే ఉండాలని పెద్ద మాట్లాడతారుగా. ఏమని? ఒయ్యారాలు పోతారు. రేపు నీ స్థానాన్ని కామకి ఎత్తాడు. మీకు తెలియని సంగతి ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని చెక్కుతున్నాడు, ఇంకో దగ్గర ఇంకొకరిని చెక్కుతున్నాడు. ఎంత తొందరగా ఎవరు చెక్క పెడతారు వాళ్ళు మాత్రం అమర్చబడతారు. నేను చెప్పిన మాట అర్థమైంది అనుకుంటున్నా. సమయం లేదు. సమయం ఉందనుకుంటున్నారా? సమయం లేదు. అంత్య దినముల్లో ఉన్నాం మనం. నువ్వు చెక్కబడ్డానికి తయారవడానికి ఎంత తొందర పడితే అంత మంచిది. నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటే అంత మంచిది. నువ్వు ఒప్పుకోలు చేసి నీ పాపాన్ని, అవిధేయతని, అవిశ్వాసాన్ని, నీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కృప పొందుకుంటే మంచిదే. లేదు ఇక మాకు సమయం ఉంది అనుకుంటే స్తోత్రమే. నీ స్థానాన్ని దేవుడు వేరే వాళ్ళకి ఇస్తాడు. అప్పుడేంటి పరిస్థితి? దేవుడు నీలో నివాసం ఉండాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను నివాస యోగ్యంగా చేయాలనుకున్నాడు. దేవుడు మోషే దొరక మందిరాన్ని కట్టించాడు, సొలొమోను దొరక మందిరం కట్టాడు. ఇప్పుడు ఆయనే తన ప్రవక్త దొరక మందిరాన్ని కట్టిస్తున్నాడు. ఆయా కాలంలో ఆయా ప్రవక్తల ద్వారా, వర్తమానం ద్వారా దేవుడు చేస్తున్నట్ట దేవుని కొరకు ఒక నివాస స్థలాలు తయారు చేస్తున్నాడంట. దేవుని కొరకు నివాస స్థలంగా నువ్వు ఉన్నావా? దేవుడు నివసించు నివాస స్థలంగా నీవు ఉన్నావా? ఆయన ఆత్మ నీ మీద ప్రోక్షించడానికి, ఆయన ఆత్మ నీ మీద కొమ్మరింపబడడానికి కావలసినటువంటి ఖాళీ స్పేస్ నీలో ఉందా? ఆలోచించుకో. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక.